ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదవటం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్లో అప్లోడ్ కావటంతో రాత్రంతా చెంచల్గూడ జైల్లో ఉండి తర్వాత రోజు ఉదయం జైలు నుంచి బన్నీ బయటకు వచ్చారు. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ను పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా బండి నడుపుకుంటూ ముందుగా పెదమావయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు. ఫోన్లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమీ పట్టనట్లుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకలో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సంఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్కు, నిర్మాతలకు విషెస్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు మించి ఈ ముగ్గురు హీరోల మధ్య ఇప్పటికీ మాటల్లేవు. ఏం జరిగిందో వారికే తెలియాలి. అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడుకున్నప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రాణా పుట్టినరోజు ఉంటే అతనికి రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలియచేశాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏదీ జరగందే బన్నీ తన జీవితంలో మరపురాని అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ పలకరించలేదు అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తోంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవటమేనా, లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది.